హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ్ నేటి ప్రపంచం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రేషన్ కార్డులో కొన్ని చేర్పులు మార్పులు, కొత్త రేషన్ కార్డు ఇవ్వడము, అంటే పాత రేషన్ కార్డు ప్లేస్లో, ఇది పాత రేషన్ కార్డు, ఈ ప్లేస్లో స్మార్ట్ కార్డ్ అని ఒక చిన్న ఏటీఎం సైజ్ కార్డు లాంటిది మనకి ఇవ్వడం అనేది జరిగింది. అంటే ముందు ఏం చేశారంటే, మనకి ఈ రైస్ కార్డ్ అనేది వైఎస్ఆర్ గవర్నమెంట్ టైంలో మనకి ఇచ్చారు. ఇది రైస్ కార్డ్. ఈ రైస్ కార్డ్ ప్లేస్లో స్మార్ట్ కార్డ్ అని ఒక క్యూఆర్ కోడ్ విధానంతో మనకి స్మార్ట్ కార్డ్ అనేది ప్రతి ఒక్క రేషన్ కార్డు హోల్డర్కి ఈ స్మార్ట్ కార్డ్ అనేది పంపిణీ జరిగింది. అయితే ప్రతి రేషన్ కార్డు క్యూఆర్ కోడ్తో ఒక బోర్డును కూడా, అంటే ఆ రేషన్ కార్డు పరిధిలో కంపల్సరీ క్యూఆర్ కోడ్ విధానంతో ఒక బోర్డు కూడా ఉండాలి. అలాగే ప్రతి రేషన్ షాపుల దగ్గర ఆ క్యూఆర్ కోడ్ విధానం అనేది, ఆ బోర్డు కూడా ఆ డీలర్ అనేవాడు ఉంచడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు మనకి ఇచ్చే ఈ స్మార్ట్ కార్డులో ఏమయ్యాయంటే, కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్, అంటే తెలుగు టైపింగ్లో కొన్ని తప్పులు అనేవి కంపల్సరీ ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు మన పేరులో స్పెల్లింగ్ మిస్టేక్ అయినా ఉండడం, లేకపోతే వెనుక తండ్రి ప్లేస్లో ఇతరులని పడడం, లేకపోతే కూతురు ప్లేస్లో భార్య అని పడడం, కొడుకు ప్లేస్లో అల్లుడని పడడం, లేకపోతే ఇలాంటి తప్పులు అనేవి కంపల్సరీ ప్రతి ఒక్క స్మార్ట్ కార్డు పైన, ప్రతి ఒక్క కార్డు పైన కూడా ఈ తప్పులు అనేవి ఉండడం అనేది జరుగుతుంది. అందుకోసం ప్రభుత్వం ఏం చేసిందంటే, అక్టోబర్ 31 వరకు కూడా ఈ సైట్ అనేది ఓపెన్లో ఉంచారు. అంటే మీ మీ స్మార్ట్ కార్డులో ఏమైనా తప్పులు ఉంటే ఆ తప్పులను సరిదిద్దుకోవడానికి మీ పంచాయతీ పరిధిలో ఉన్న సచివాలయానికి మీరు వెళ్ళి మీ స్మార్ట్ కార్డులో ఉన్న తప్పుల్ని అక్కడ ఉన్న డిజిటల్ అసిస్టెంట్కి కానీ మీరు ఫిర్యాదు చేస్తే, డిజిటల్ అసిస్టెంట్ తక్షణమే దానిపై స్పందించి మీ స్మార్ట్ కార్డ్ని రైట్ చేసే ప్రక్రియ అనేది జరుగుతుంది. అందుకోసం మీరు ఏం చేస్తారంటే, కంపల్సరీ మీ స్మార్ట్ కార్డ్ తీసుకువెళ్ళి మీ ఆధార్ కార్డు, లేకపోతే మీ పిల్లలు, అంటే ముఖ్యంగా పిల్లలకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి, పిల్లలు స్కూల్లో ఎటువంటి అక్షరంతో వాళ్ళ పేర్లు నమోదయ్యాయో ఆ పేర్లు, అంటే కరెక్ట్గా ఉన్న పేర్లని మీ సచివాలయం పరిధిలో ఉన్న మీ డిజిటల్ అసిస్టెంట్కి చెప్తే ఆయన వెంటనే రెక్టిఫై చేస్తాడు. అలాగే మనకి కొన్ని ప్లేసుల్లో ఏంటంటే, భర్త ప్లేస్లో భార్య ప్లేస్లో పిల్లలు, ఇలాంటి తప్పులు మన కార్డు వెనుకల, అంటే కుటుంబం ఉంటుంది కదా, కుటుంబంలో ఆ పర్సన్ ఏమవుతారా అనేది ఆ తప్పులు ఉన్నాయి. కాబట్టి ఆ తప్పులు కూడా మీ సచివాలయం పరిధిలో రెక్టిఫై జరుగుతుంది. కాబట్టి మీరు తక్షణమే వెళ్ళి, ఇంకా ఆలస్యం చేయకుండా మీ సచివాలయంకి వెళ్ళి మీ కార్డును సరి చేసుకోండి. అంటే కంపల్సరీ